ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈ రోజు కూడా భారత జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ఇప్పటికే ఆయన హిమాచల్ ప్రదేశ్లోని లేపాంచకు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు తుది జాబితా విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో 20,67,939 మంది ఓటర్లు ఉండగా నిజామాబాద్ జిల్లాలో 13,94,986 ఓటర్లు ఉండగా కామారెడ్డి జిల్లాలో 6,72,953 ఓటర్లున్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల సెయింట్ ఆన్స్ చర్చ్ లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు వేసిన విశేష వేషధారణ అందరినీ అలరించాయి. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మహారాజ్ ఆశీస్సులు పొందారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళలు ఎక్కువగా ఉండడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయి. 15 రోజుల పాటు ఇలాగే చేస్తూ మన ఆలోచనలు మారేలా చేస్తారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా నగరవాసులు జోరుగా బంతిపూలు కొనుగోలు చేస్తున్నారు. నేడు లక్ష్మీ పూజ కావడంతో వ్యాపారులు బంతిపూలు అమ్మడానికి భారీగా దిగుమతి చేసుకున్నారు. కిలోకు 80 నుంచి వరకు అమ్మడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా బెంగళూరులో దీపావళి వేడుకలు చేసుకుంది. కెప్టెన్ రోహిత్ కోహ్లీ దంపతులతో పాటు ఇతర ఆటగాళ్లు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ లో టపాకాయల అమ్మకాల షాపులు వెలిశాయి. ఈ షాపులలో జిల్లా ప్రజలు భారీ కొనుగోలు చేస్తుండటంతో సందడి నెలకొంది. నవీపేట మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ను గెలిపించాలని కోరారు. నవీపేటలో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గడప గడపకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోధన అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.